రాష్ట్రంలో కూడా మీరు చూస్తే 5 సంవత్సరాలు అభివృద్ధి ఆగిపోయింది, విధ్వంసం జరిగింది. కూర్చొని ఆలోచించే సమయం లేకుండా ఎవరన్నా ఆలోచించాలన్నా భయపడే పరిస్థితికి వచ్చేశాం. 150 రోజులైంది. నేను 4వసారి ముఖ్యమంత్రి. నా జీవితంలో చాలాసార్లు ముఖ్యమంత్రి అయినప్పుడు నేను అధ్యయనం చేసుకున్నాను, కానీ 3 సార్లు ముఖ్యమంత్రి అయినప్పుడు ఇన్ని ఇబ్బందులు రాలేదు. ఇప్పుడు నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను, ఇక్కడ రివర్సబుల్ పంప్ పెట్టాను సమైక్య ఆంధ్రప్రదేశ్లో 95, 96, 97 ఆ ప్రాంతంలో పెట్టా. అది ఈరోజు పంప్డ్ స్టోరేజ్ కింద వచ్చింది. అక్కడి నుంచి ఇదంతా డెవలప్ చేశాం, రోప్వే పెట్టాం, మొత్తం ఈ రోడ్లన్నీ వెడల్పు చేశాం, రింగ్ రోడ్ వేశాం. తర్వాత ఏదైతే మనం చేశామో తర్వాత ఆగిపోయే పరిస్థితికి వచ్చింది. కానీ ఈరోజు రాష్ట్రంలో 4వసారి ముఖ్యమంత్రి అయినప్పుడు నేను చూస్తే టోటల్ గా విధ్వంసం, బ్రాండ్ ఏపీ డెస్ట్రాయ్ చేశారు, డిపార్ట్మెంట్స్ అన్ని నిర్వీర్యం చేసేశారు, ఫండ్స్ అన్ని డైవర్ట్ చేశారు, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు. మామూలు అప్పుల పాలు కాదు, ఎక్కడన్నా డబ్బులు ఇవ్వాలన్నా అడిగినా ఇవ్వలేని పరిస్థితి, ఎఫ్ఆర్బిఎం పర్మిట్ చేయలేని పరిస్థితి తీసుకొచ్చారు. అందుకే మొన్న ఎన్నికల్లో మేము చెప్పాం, ప్రజలు గెలవాలి, రాష్ట్ర పునర్నిర్మాణం చేయాలి. ప్రజలు గెలిచారు. పునర్నిర్మాణం ప్రారంభమైంది. అందులో కూడా నేను చాలా స్పష్టంగా అనేకసార్లు చెప్పాను, అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళు తెలుగుదేశం పార్టీకి, ఎన్డీఏకి. అభివృద్ధి చేస్తే దానివల్ల ఆదాయం, సంపద పెరుగుతుంది, సంపద పెరిగితే ఆదాయం వస్తుంది, ఆదాయం వస్తే మళ్లీ ఆదాయాన్ని పేదవాళ్లకు ఖర్చు పెడితే వాళ్ళని ఎంపవర్ చేయడం సంక్షేమ కార్యక్రమాల ద్వారా సాధ్యం. ఎన్నికల ముందు అదే చెప్పాను, ప్రజలు అది నమ్మారు, దానిపైనే ఓట్లేశారు. అయితే రాష్ట్రం వెంటిలేటర్ పైన ఉంది. ఇప్పుడిప్పుడు ప్రజలిచ్చిన ఆక్సిజన్తో వెంటిలేటర్ నుంచి బయట వచ్చాం. ఈరోజు కేంద్రంలో గాని మనం అధికారం లేకపోయింటే, వాళ్ళు కూడా సహకరించకపోతే గుక్క దిప్పుకోలేని పరిస్థితి, శ్వాస పీల్చుకోలేని పరిస్థితి. ఈ పరిస్థితికి ఎవరు కారణం అండి?